దేశం రెండు ముక్కలుగా విడిపోయే ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం చేయాల్సిన పనిని ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఉన్నట్లుండి చేయాలనుకోవడంతో కేంద్రం సౌత్ స్టేట్స్ని భారీగా దెబ్బతీయడానికి ఇలా చేస్తుందని సౌత్ స్టేట్స్ ఆరోపిస్తూ దేశానికి మంచి చేస్తే మాకిదా మీరిచ్చేది అని వారికి రెడీ అయిపోయాయి. ముఖ్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంకోసారి పోరాటానికి సమయం వచ్చిందంటూ భారీ వార్నింగ్ ఇచ్చేశారు. అయితే అసలేంటిది? కేంద్రం ఏం చేయబోతోంది? సౌత్ స్టేట్స్ ఎందుకు దీన్ని ఇంతలా వ్యతిరేకిస్తున్నాయి? కేంద్రం చేయబోతోంది డీలిమిటేషన్. దీనికి వ్యతిరేకంగానే సౌత్ రాష్ట్రాలు ఫైట్కి రెడీ అయ్యాయి. అయితే ఇందులో తప్పే ఉంది అంటే దీనివల్ల సౌత్ స్టేట్స్కి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం తగ్గిపోతుందనేది మన సౌత్ రాష్ట్రాల వాదన. అయితే అది ఎలాగో తెలుసుకోవాలంటే ముందుగా అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేస్తారో తెలుసుకోవాలి. పరిపాలనని సింపుల్గా దేశం మొత్తం సక్రమంగా జరిగేలా చేయడానికి జనాభా సంఖ్య ప్రకారం ఎంపీ ఎమ్మెల్యే సీట్లకి కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ సెట్ చేస్తారు. జనాభా పెరిగిన రేషియో ప్రకారం బౌండరీస్ పెరుగుతాయి, సీట్లు కూడా పెరుగుతాయి. ఇది ప్రతి 10 ఏళ్లకి ఒకసారి జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఆ జనాభా లెక్కల ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 ప్రకారం చేస్తారు. ఫస్ట్ టైం 1951లో అప్పుడున్న 36.1 కోట్ల జనాభా ప్రకారం ప్రతి 7.3 లక్షల మందికి ఒక పార్లమెంట్ సీట్ చొప్పున 494 సీట్లు కేటాయించారు. సెకండ్ టైం 1961లో 43.9 కోట్ల జనాభా ఉన్నప్పుడు ప్రతి 8.4 లక్షల మందికి ఒక పార్లమెంట్ సీట్ చొప్పున 522 సీట్లు కేటాయించారు. థర్డ్ టైం 1971లో 54.8 కోట్ల జనాభా ఉన్నప్పుడు ప్రతి 10.1 లక్షల మందికి ఒక పార్లమెంట్ సీట్ చొప్పున 543 సీట్లు కేటాయించారు. ఆ తర్వాత 1981లో డీలిమిటేషన్ జరగాలి, కానీ అప్పటికే ఫ్యామిలీ ప్లానింగ్ పీక్ స్టేజ్లో ఉండడం వల్ల 1976లో దీన్ని 25 ఏళ్లకి వాయిదా వేశారు. ఫ్యామిలీ ప్లానింగ్ అమలవుతుంది కాబట్టి 25 ఏళ్ల తర్వాత కరెక్ట్ అండ్ బ్యాలెన్స్డ్ సెన్సస్ వస్తుందని వాళ్ళు అనుకుని దీన్ని వాయిదా వేశారు. 42 అమెండ్మెంట్ యాక్ట్ 1971 ప్రకారం ఈ వాయిదా వేశారు. ఈ వాయిదా ప్రకారం 25 ఏళ్ల తర్వాత అంటే 2001లో డీలిమిటేషన్ జరగాలి, కానీ 2021లో మళ్ళీ దీన్ని వాయిదా వేశారు. 84వ అమెండ్మెంట్ యాక్ట్ 2001 ప్రకారం ఇంకో 25 ఏళ్లకి అంటే 2026 వరకు దీన్ని వాయిదా వేశారు. ఈ మధ్యలో సౌత్ స్టేట్స్ కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రణ విధానాలని ఖచ్చితంగా ఫాలో అయ్యి జనాభాని తగ్గించుకొని బాగా డెవలప్ అయ్యాయి. కానీ నార్త్ స్టేట్స్ అనుకున్నంత రేంజ్లో మారలేకపోయాయి. ఇప్పటికీ అక్కడ బర్త్ రేట్ ఎక్కువగానే ఉంది. ఇలాంటి టైంలో ముందుగా అనుకున్నట్లు ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ చేయాలి, కానీ జనాభా లెక్కల ఆధారంగా చేయాలి ఇది. అయితే 2021లో జనాభా లెక్కలు చేయకపోవడం వల్ల ఇప్పుడు డీలిమిటేషన్ సాధ్యం అయ్యే ఛాన్స్ కనపడడం లేదు. అలా కాదు, ఇప్పుడే 2026లోనే జనాభా లెక్కలు చేసి ఆ లెక్కలతో డీలిమిటేషన్ చేస్తా అనేలా మాట్లాడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అవుతుంది. సౌత్లో జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ ఇవన్నీ పాటించి జననాల రేటుని 1951లో ఉన్న 5.74 నుంచి 2006 కల్లా 1.98కి తగ్గించారు. కానీ నార్త్ ఇండియాలో మాత్రం ఇలా జరగలేదు. జనాభా నియంత్రణ కరెక్ట్గా అమలు జరగలేదు. దీనివల్ల జనాభా పెరుగుతూనే వచ్చారు. 1951లో 6.03గా ఉన్న జననాల రేటు 2006కి అక్కడ 2.90గా ఉంటుందంటే సిచ్యువేషన్ ఆలోచించండి. దీనివల్లే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే నార్త్లో జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు వెళ్ళిపోతాయి. దీనివల్ల సౌత్ స్టేట్స్కి జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఇదే సౌత్ స్టేట్స్ ఆందోళనకి కారణం. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దేశపు ఫర్టిలిటీ రేట్ 2.1గా ఉండాలి, కానీ నార్త్ ఇండియాలో 2005-2006 ఫర్టిలిటీ రేట్ 2.90గా ఉంది. అంటే ప్రతి మహిళ దాదాపు 3 పిల్లల్ని కంటోంది. అదే టైంలో సౌత్ ఇండియాలో ఫర్టిలిటీ రేట్ 1.98గా ఉంది. అంటే ప్రతి మహిళ సగటున 2 పిల్లలనే కంటున్నారు. ఇది జాతీయ ఫర్టిలిటీ రేట్ 2.1 కంటే తక్కువ అన్నమాట. ఈ మధ్య నార్త్లో కూడా కొద్దిగా ఈ రేట్ తగ్గినా ఇప్పటికీ అక్కడ జనాభా ఎక్కువగానే ఉంది. దీనికి క్లియర్ ఉదాహరణ స్టేట్ బ్యాంక్ ఈ మధ్య రిలీజ్ చేసిన ఒక డేటా. అందులో భారతదేశ జనాభా 138 కోట్ల నుంచి 142 కోట్ల వరకు ఉండొచ్చని చెప్పింది. ఇందులో నార్త్ ఇండియాలో 70 కోట్ల మంది, సౌత్ ఇండియాలో 50 కోట్ల మంది జనాభా ఉన్నారట. అంటే ఒకవేళ ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే ఖచ్చితంగా 20 కోట్ల మంది జనాభా ఎక్కువగా ఉన్న నార్త్కి సౌత్ స్టేట్స్తో కంపేర్ చేస్తే 38% వరకు పవర్ పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇక సెంటర్లో పవర్ కోసం సౌత్ పైన ఏమాత్రం ఆధారపడాల్సిన అవసరమే లేదన్నమాట.
ఇదే ఇక్కడ సౌత్ స్టేట్స్కి కోపం తెప్పిస్తుంది. అందుకే తమిళనాడు లాంటి రాష్ట్రాలు సెంటర్తో ఫైట్కి రెడీ అవుతున్నాయి. మన ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఏకంగా సీఎంలే ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని ప్రజల్ని ఓపెన్గానే సలహా ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి అసలు మన రాష్ట్రాల్లో సీట్ల లెక్కలు చూద్దాం. ఇప్పటి వరకు మన దగ్గర అంటే సౌత్లో ఉన్న 5 స్టేట్స్ చేతిలో 129 సీట్లు ఉన్నాయి. తెలంగాణకి 17, ఆంధ్ర 25, తమిళనాడు 39, కర్ణాటక 28, కేరళ 20. అంటే మొత్తం 543 సీట్లలో మనకుంది 129 సీట్లే. అంటే 24% రిప్రజెంటేషన్ మాత్రమే లోక్సభలో మనకుంది. ఒకవేళ ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ చేస్తే దాదాపు ఒక్కో కాన్స్టిట్యున్సీకి 20 లక్షల మంది ఓటర్లు వస్తారు. ఆ లెక్కన మొత్తం 753 సీట్లకి పార్లమెంట్ సీట్లు పెరగచ్చు. అందులో మన 5 రాష్ట్రాల్లో తెలంగాణకి 20 సీట్లు, ఏపీకి 28, తమిళనాడుకి 41, కర్ణాటకకి 36, కేరళకి ఒక సీటు తగ్గి 19 సీట్లు వస్తాయి. అంటే మొత్తం 144 సీట్లు అన్నమాట. టోటల్ 753 సీట్లలో 144 పోతే 609 సీట్లు నార్త్ చేతిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు లోక్సభలో మన రిప్రజెంటేషన్ 19%కి పడిపోతుంది. అంటే మన వాల్యూ తగ్గిపోతుందన్నమాట. ఇక నార్త్ విషయానికి వస్తే ఇప్పటికే 80 సీట్లతో దేశంలోనే అత్యధిక ఎంపీ సీట్లున్న యూపీకి ఏకంగా 48 సీట్లు యాడ్ అయ్యి మొత్తం 128 సీట్లు ఆ రాష్ట్రానికి వస్తాయి. బీహార్కి కూడా 40 నుంచి 30 సీట్లు పెరిగి మొత్తం 70 సీట్లు అవుతాయి. మధ్యప్రదేశ్ 29 నుంచి 47 సీట్లకు పెరుగుతాయి. మహారాష్ట్రకి 20 సీట్లు పెరుగుతాయి. రాజస్థాన్కి 19 సీట్లు పెరుగుతాయి. అందుకే ఒకవేళ 2026లోనే డీలిమిటేషన్ చేస్తే 1971 జనాభా లెక్కల ప్రకారమే చేయాలనేది సౌత్ స్టేట్స్ వాదన. అలా కాకపోతే సౌత్ స్టేట్స్ ఓటర్లకి ఎక్కువ పవర్ ఇవ్వాలని తమిళనాడు లాంటి రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఈ డిమాండ్ రాజ్యాంగం ఒప్పుకోదు. ఎందుకంటే సౌత్ స్టేట్స్ ఓటర్లకి ఎక్కువ పవర్ ఇచ్చే ఛాన్స్ రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగం ప్రకారం దేశం మొత్తం ఒక ఓటుకి 1 పర్సన్కే ఉండాలి. అండ్ దానికి దేశం మొత్తం ఒకే వాల్యూ ఉండాలి. ఇక్కడే అసలు చిక్కు వస్తుంది. ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వాళ్ళు సౌత్ స్టేట్స్కి అన్యాయం జరగదు అంటూనే మీకు ఒక్క సీట్ కూడా తగ్గదు అని చెప్తున్నారు. కానీ నార్త్లో సీట్లు భారీగా పెరగకుండా ఆపుతాం, మీకు న్యాయం చేస్తామని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. అందుకే సౌత్కి అన్యాయం జరగకుండా డీలిమిటేషన్ సాధ్యమైనా అంటే ఆ ఛాన్సే లేదనిపిస్తుంది. దీనికి అక్టోబర్లో ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం తెలంగాణ వచ్చినప్పుడు ప్రధాని మోదీ చేసిన కామెంట్లే ప్రూఫ్గా చూపిస్తున్నారు కేసీఆర్ లాంటి వాళ్ళు. ఎంతమంది జనాభా ఉంటే అంత హక్కు అంటూ మోడీ చేసిన కామెంట్స్ చూస్తే సౌత్ స్టేట్స్కి ఖచ్చితంగా అన్యాయం జరగబోతోందని అన్నారు కేసీఆర్. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా కేసీఆర్ వ్యాఖ్యలని సమర్థిస్తోంది. ఇక ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు సీట్లు పెరిగితే అన్ని రాష్ట్రాలు ఈక్వల్గా పెరగాలని డిమాండ్ చేస్తున్నారు. నార్త్ స్టేట్స్లో సీట్లు పెరిగితే అదే రేషియోలో సౌత్లో కూడా సీట్లు పెరగాలి, లేదంటే ఊరుకునేదే లేదు అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఆయన. ఇప్పటికే సౌత్ స్టేట్స్ కడుతున్న ట్యాక్స్లో రూపాయికి 30 పైసలే మాకు దక్కుతోందని, మొత్తం నార్త్ స్టేట్స్కే కేంద్రం ఇస్తోందని తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలు కేంద్రంతో ఫైట్ చేస్తుంటే ఇప్పుడు డీలిమిటేషన్ వార్తలతో ఈ గొడవ ఇంకా పెద్దదవుతోంది. మరి చూడాలి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. సౌత్ స్టేట్స్కి కేంద్రం న్యాయం చేయగలుగుతుందా లేదా మళ్ళీ అన్యాయమే చేస్తుందా అనేది చూడాలి. మరి మీరేమంటారు? కేంద్రం చేయబోతున్న డీలిమిటేషన్ కరెక్టే అంటారా లేదా తప్పంటారా? ఈ డీలిమిటేషన్తో ఖచ్చితంగా సౌత్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.